Say hi अंदरकी. Hello. Hi Vasu. Hey, if you are allowed, then I must put the. నువ్వు అయితే Oh. अरे भले उन्नावरा कृष्णुड़ लागा. నేను కృష్ణుడిని. సారీ రాముడిని నేను. అబ్బా. சொல்லுங்க மச்சி. ఆడ బ్యూటిఫుల్ అమ్మాయిలు కూర్చొని ఉన్నారు చూడు. ఎங்க బ్యూటిఫుల్ పొన్ను అంద ఇల్లే. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తా. రాళ్ళు ఇక్కడ శిల్పం. అయ్యయ్యో. అయ్యయ్యోనా ఏంట్రా ఎక్స్ప్రెషన్ అయ్యయ్యో. అబ్బా కమలాసన్ మిర్రర్ పెట్టిసా. ఈ ప్లేస్ లో మిర్రర్ లేదు. ఈ ప్లేస్ లో మిర్రర్ ఉంటే బాగుంటది. అవునా నిజమా? తగ్గేదేలే అంట. ఎట్లా అంటావ్? లాస్ట్ టైం ఇక్కడే అయింది మనకి పెళ్లి. పోయిన జన్మలు నిజంగానే నేను ఆడ కూర్చున్నా, నువ్వు ఈడ కూర్చున్నావు. అమ్మేవా అదే. Guys, welcome back to my channel. You are Swasanti Krishnan. First of all, andarki very good morning. And ee vlog entante, this vlog is all about సర్ప్రైజ్ అనమాట. సో శివ్ వచ్చేసి నాకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు. అది ఏంటో నాకు కూడా తెలియదు. సో మేబీ ఇది నాకు కొంచెం స్పెషల్ ఉంటుందేమో వీడియో అని చెప్పేసి నేనైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఆ సర్ప్రైజ్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. అండ్ మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. చెన్నై అని చెప్పాడు కానీ బట్ చెన్నైలో ఏదో సంథింగ్ సర్ప్రైజ్ ఉంది అని చెప్పాడు. సో నువ్వు బ్లాగ్ చేసుకోవచ్చు మంచిగా బాగుంటుంది అని చెప్పాడు అనమాట. సో అందుకని చెప్పేసి లెట్స్ గో. ఏంటి ఏమి అనేది నేను మీకు ఆన్ ద వేలో నేను చూపించేస్తాను. లెట్స్ గో. నేనైతే చూపించేస్తాను. ఇప్పుడైతే మేము మార్నింగ్ బయలుదేరేసాము ఇక్కడ నుంచి. సో ఎవరెవరితో వచ్చాను ఏంటి అనేది హోటల్లో అయితే దిగాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా 6 hours చూపిస్తుంది మాకు చెన్నై. సో మేము ఏదైతే ఉన్నాము వీళ్ళు ఎక్కడ వెళ్ళారో తెలియట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. లెట్స్ గో. కపుల్స్ వచ్చామన్నమాట. ఎవరు సరిగ్గా కనపడట్లేదు. సే హాయ్ అందరికి. హలో. Hi Vasu. హాయ్ టు మై ఆల్ సబ్స్క్రైబర్స్. ఫ్యాన్స్ అని చెప్పి అంత స్టేజ్ కి ఇంకా రాలేదు. సో ఐ విష్ ఆ స్టేజ్ కి వచ్చేంత. అందరూ బ్లూగా కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడే మేమైతే హోటల్లో దిగాము. ఆఫ్టర్ సో లాంగ్ పక్కనే ఉంది అనుకున్నాము కానీ బట్ 11 hours జర్నీ చేసి వచ్చామన్నమాట. ఇప్పుడే హోటల్కి చెక్ ఇన్ అవుతున్నాం. టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. చాలా టైర్డ్ ఫేసెస్ అందరివి. నువ్వు ఒకటే ఫ్రెష్గా ఉన్నావు తెలుసా, ఎందుకంటే నిద్రపోయావు మంచిగా. ఎవరం నిద్రపోలే. సో గైస్ వీఆర్ ఇన్ కాల్దాన్ సముద్ర. ఫైనలీ మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాం న్యూ ఇయర్కి. సో మేము ఇక్కడ స్టే చేయబోతున్నాం. సో ఎక్సైటెడ్. మీరు కూడా ఈ బ్లాగ్ చూసేసేయండి ఎండ్ వరకు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఒక మంచి రాయల్ ఫీల్ అయితే అనిపిస్తుంది చూస్తుంటే. సో రాజస్థానీ ట్రెడిషన్ ఫుల్లీ. వీళ్ళ థీమ్ వచ్చేసి ఈ రెసార్ట్లో, ఐ మీన్ రెసార్ట్ కాదు ప్యాలెస్, ఇది సందీప్. సో వీళ్ళ రాయల్ ఎంట్రీ అయితే నేను మీకు చూపిస్తాను దీంట్లో. సో where are we? నువ్వే చెప్తాను. సర్ప్రైజ్ ఎట్లుంది? దట్ వాస్ వెరీ గుడ్ సర్ప్రైజ్. సీరియస్లీ నేను మీకు సర్ప్రైజ్ గురించి చెప్తాను. హలో క్యూట్ యా. హలో. మీకు సరిపోలేదు నాన్న. ఏ భలే ఉన్నావురా. Oh my god, this is so good, Ray. అల్లావుద్దీన్ లాగా ఉన్నాం కదా. నిజమేనే.
నువ్వంటే నాకు అర్థం కాలేదు కానీ నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది నాకు. మీరిద్దరు మంచిగా కొడుతున్నాను, నేనే అలౌద్దీన్లా ఉన్నాను. Hey, if you are allowed, then I must put the నువ్వైతే నువ్వు అట్లే కొడుతున్నావు. ఇదైతే చాలా క్యూట్ గా ఉంది. దిస్ ఇస్ కాల్దాన్ క్రిస్మస్ ట్రీ. అరే భలే ఉన్నావురా కృష్ణుడు లాగా. నేను కృష్ణుడిని, సారీ రాముడిని నేను. అబ్బా. సో ఇంకా ప్యాలెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా అంటే చాలా ఉంది. ఇప్పటి వరకు మీరు చూసింది ఎంట్రన్స్ మాత్రమే. చాలా పెద్ద ఏమంటారు స్విమ్మింగ్ పూల్ ఇది. దీని బ్యూటీ వచ్చేసి నైట్ లైట్స్ తో ఉంటుంది అనమాట. సో నేను మీకు అది కూడా చూపిస్తాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ద బెస్ట్ 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 నాకు తెలిసి మనము ఇక్కడ ఇలాంటి ప్రాపర్టీ చూడడం అనేది నేనైతే ఇంతవరకు చూడలేదు. అండ్ చాలా అంటే చాలా బాగుంది. యా సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. ప్రైస్ కూడా అలాగే కంపల్సరీ ఉంది. టైం ఉంటే వచ్చి విజిట్ చేయండి. ఓకే. ప్రైస్ ఎంత? ప్రైస్ ప్రెసెంట్ అయితే 2 lakhs ఉంది. 2 lakhs. మీరు నార్మల్ డేస్ లో వస్తే మాత్రం 50-60కి సరిపోతుంది. అంటే ఒక రూమ్ వచ్చి 50-60లో మీకు దొరికేస్తుంది. సో ఇది పీక్ టైం కాబట్టి సో మీకు ఈ ప్రైస్ కి దొరుకుతుంది. అమ్మ వాళ్ళ ఆయన ఆమెకి సర్ప్రైజ్ ఇచ్చాడు, మా ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చాడు. వాళ్ళందరూ మాట్లాడుకొని మమ్మల్ని తీసుకొచ్చాడు అనమాట. సో మాకైతే చాలా బాగా నచ్చింది. వి ఆర్ స్టేయింగ్ హియర్ 3 days. Here we go, the కాల్దాన్ సముద్ర. Here we go. అందమైన అమ్మాయిలు. హాయ్, క్యూట్ కపుల్. వీళ్ళకి రీసెంట్ గానే పెళ్ళయింది అనమాట. దగ్గరకు వచ్చి మాత్రం ఫోటోలు దిగారమ్మా మాలాగా. హలో ఎక్స్క్యూజ్ మీ, న్యూ కపుల్ అలాగే ఉంటారు. నువ్వు నేను లేమా స్టార్టింగ్ చెప్పు. నీది నాది పరువు ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు. నన్నే తీసుకోవచ్చు. పెట్టుకుంటుండే నేను న్యూ కపుల్ అని చెప్పి చూపించడానికి. ఆరెంజ్ కమ్ లవ్వా. వీళ్ళకి అయిపోయిందమ్మా, వీళ్ళకి 3 years అయింది. 4 years ఒక బాబు కూడా ఈ అమ్మాయికి. కానీ ఎక్కడ ఆయన చూపిస్తామని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు చూడండి. చూడడానికి అట్లా కనిపించదు ఈ అమ్మాయి. అదే 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 ఉరుకుతున్నాడు చూడండి. బైరు అభిషేక్, సరే మీ ఇద్దరిని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను నేను. మీ ఇద్దరిలో డామినేటింగ్ ఎవరు? మీ ఇద్దరిలో మోస్ట్ రొమాంటిక్ ఎవరు? కాదు, ఆయన అన్నిటికీ బ్లాంక్ ఫేసులు పెడుతున్నాడు. ఏంటి సార్ ఇది? అయ్యో మిస్టర్ బైరు అభిషేక్, సరే మీ ఫేవరెట్ బ్రాండ్ మందు ఆల్కహాల్, మీ ఫేవరెట్ బ్రాండ్? ఎనీ ఐరిష్. ఓకే. మీ ఫేవరెట్ స్మోక్? You don't smoke. Okay. Uncle గుర్తు పెట్టుకోండి అంకుల్, ఇవన్నీ యూట్యూబ్ లో వస్తాయి. బేబీ అమ్మా సొల్లుంగ్ మచ్చి ఆడ బ్యూటిఫుల్ అమ్మాయిలు కూర్చొని ఉన్నారు చూడు. సచ్చినోడా ఆడరా అదో అక్కడ అంగే 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 పిల్లర్స్ దా అంగిరిక్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బ్యూటిఫుల్ పొన్ను అంద ఇల్లే. ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తా. ఆ స్పెక్ట్స్ లో నుంచి చూసేసినావు కదా, అందరినే ఒక లుక్ వేసినావు కదా. ఈజీ మింగుతుంది. స్పెట్స్ లో చూసేసినావు కదా అంట. చూసేసినావు కదా. వెన్ ఐ హావ్ మై ఓన్ బ్యూటిఫుల్ వైఫ్ నేను ఎందుకు చూస్తా అందరినీ రా. మళ్ళీ చూస్తున్నావు కదా. అమ్మాయి ఏం టార్చర్. చూడండి గైస్, అక్కడ ఉండే అమ్మాయిల్ని ఈయన స్పెట్స్ వేసుకొని స్పెట్స్ లోంచి దొంగతనంగా చూస్తున్నాడు. దొంగతనంగా సంగతి నువ్వు చెప్పేదాకా బిగ్ జోక్. ఇప్పుడు నేను పక్కన పెట్టుకొని అంత డేర్ చేసినానంటే ఇంకేమైనా ఉన్నదా? గార్డెన్ చూపి అలాంటిది ఏదైనా చేస్తే ఆ మధ్యలో గుంత తీసి దాన్ని పాతేసి దాని మీద ఒకటి చిన్న గూడు కూడా కడతావు నా కోసం. సమాధి పాలరాయతోని అర్థమైందా? అట్లాంటి దాంతో కట్టేసి దండ పెట్టేసి ఇంటికి వెళ్ళి సరదమని జారుకుంటావు నువ్వు. మస్తు డేంజర్ నువ్వు. చంపుతా నా పరువు నాయనే తీసుకుంటున్నా. కాదు, అక్కడ అమ్మాయిలు ఉన్నారు అక్కడ. సో ఈయన స్పెట్స్ వేసుకొని మంచిగా స్పెట్స్ లో చూస్తున్నాడు. అయ్యో బ్యూటిఫుల్ అమ్మాయిలు. శిల్పాలు అంటేనే బ్యూటిఫుల్ అమ్మాయిలు. రాళ్ళు ఇక్కడ శిల్పం. అయ్యయ్యోనా ఏంట్రా ఎక్స్ప్రెషన్? అయ్యయ్యో కమలాసన్. మా ఆవిడ తర్వాతే ఎవరు లేరు. మా నన్ను బుగ్గం చేస్తున్నావు. హలో హలో అదే కదా
భయం అవుతుంది ఆమెతో నీకు వచ్చేస్తుంది బకెట్ కూడా పట్టుకుని ఈ వీడియో అయితే కొంచెం నాకైతే స్పెషల్ అండ్ మీ అందరికీ కూడా ఈ ప్రాపర్టీ చూపిస్తాము అని చెప్పే ఈ వ్లాగ్ చేయడం జరిగింది. అండ్ ప్రతి వ్లాగ్లో నాకు ప్రతి మెమొరీస్ అనేది బిల్డ్ చేసుకుంటున్నాను. అండ్ దేనికైనా కూడా టైం కావాలి వ్లాగ్ చేయడానికి. ఏమో అనుకుంటారు కానీ వ్లాగ్ చేయడం అంత ఈజీ పని అయితే కాదు. సో నేను కూడా టైం తీసుకొని మా ఆయన వెనక నుంచి వ్లాగ్ చేయవే మంచి మెమొరీస్ బిల్డ్ అవుతాయి. అంటే ఏ ప్రాపర్టీ అయినా మన ఇండియాలో అయినా అవుట్ ఆఫ్ కంట్రీలో అయినా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి చూడడానికి. అండ్ దీనికే మళ్ళీ రిపీటెడ్గా అయితే రాలేం కదా. సో ఈ ప్రాపర్టీలో ఏమేమైతే మేము చూస్తామో మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసేసేయండి టిల్ ఎండ్. అండ్ డోంట్ మిస్ టు వాచ్ మై వ్లాగ్స్. మా గ్యాంగ్లో ఆయన ఉంటాడనమాట. ఏదో ఆగం చేశాడు. ఆ గుర్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఏదో చేస్తుండ అనిపిస్తుంది. నాకు కూడా అట్లే కొడుతుంది. బ్రో నువ్వు గుర్రం వెనకాల కరెక్ట్ ఉన్నావు. గుర్రం ఆడుతున్నా అది ఒంటేనా? ఓకే బా కరెక్ట్ యాంగిల్లో ఉన్నావే. మనం ఇప్పుడు బేబీ నీకు రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను నేను నీకు. యాక్చువల్లీ యూ హ్యావ్ టు థ్యాంక్ టు మిస్టర్ అభిషేక్ యాజ్ వెల్. ఎందుకు అని అంటే వీ బోత్ డిసైడెడ్ ఇట్స్ ఓకే అభి కమ్ హియర్. మీరిద్దరు ప్లాన్ చేసుకొని మాకు సర్ప్రైజెస్ ఇచ్చారు వైఫ్స్ కి కదా. మేమిద్దరం ప్లాన్ చేసి సో హీఈస్ హీఈస్ మిస్టర్ అభిషేక్ గౌడ్. సో ఈయనని ఈ పెద్ద మనిషిని ఈ ఇత్తుని తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం అనమాట మేము. ఇది మా ఇద్దరు ప్లాన్ అనమాట. దీక్ష డి న్యూ ఎనీథింగ్ అనమాట. దీక్షకి ఏం ఐడియా లేదు. జస్ట్ లైక్ వసంతికి దీక్షకి ఏం తెలీదు. సో రూమ్స్ ఎలా ఉంటాయో మా ఆవిడ చూపిస్తుంది మీకు. విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇక్కడికి రాగానే ప్రతి ఒక్కరికి వ్లాగులు చేయాలని అనిపిస్తుంది. సో ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ రీల్స్ అండ్ వ్లాగ్స్. అండ్ ఈమె మంచిగా రీల్స్ తీస్తుంది అనమాట. 2 days ఇక్కడే ఉంటాము. కాల్దాన్ సముద్ర చెన్నై నుంచి 1 hour డిస్టెన్స్లో ఉంది. ఇది 1 hour కదా, 1 hour కిలోమీటర్స్, 1 hour 30 minutes ఉంది చెన్నై నుంచి. ఓకే గాయ్స్ నైట్ టైం బాగుంటుందంట. మేము కూడా మంచి అప్డేట్స్తో మేము ముందుకు వస్తాను. బాయ్. సో సర్ప్రైజ్ నౌ. సర్ప్రైజ్. రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తా పద. ఓకే లెట్స్ గో. రూమ్ టూర్. కాల్దాన్ సముద్ర రూమ్ టూర్. 7 is my lucky number. ఎందుకంటే ధోని ఉన్నాడు కాబట్టి ప్రెజెంట్ అయితే 7 చెప్పండి. నేనైతే చూడలేదు. ఈయన ఫస్ట్ చూసి వచ్చాడు. మై లేడీ అజయ్ యు లైక్ ఇట్? నైస్. జస్ట్ ఫోన్ టూర్ చేసుకో. ఐ మీన్ హోటల్ టూర్ చేసుకో. చాలా బాగుంది. సో హ్యూమిడ్ వల్ల లుక్ ఎట్ మై ఫేస్. ఐఎమ్ స్వెటింగ్ సో బ్యాడ్ హియర్. సో మిర్రర్ అంటావు కదా, స్పెషల్ గా వాళ్ళకి చెప్పాను అనమాట. మిర్రర్ లేకుండే మిర్రర్ రూమ్ కావాలా? అందుకే 1 hour డిలే అయింది. వాళ్ళకి పెట్టించా, మిర్రర్ పెట్టించా. ఈ ప్లేస్ లో మిర్రర్ లేదు. ఈ ప్లేస్ లో మిర్రర్ ఉంటే బాగుంటది. అవునా నిజమా? నా వైఫ్ పొద్దున్న లేవంగానే ఇట్లా ముఖం చూసుకొని మేకప్ చేసుకుంటది, తనకు అలవాటు అట్లా అని చెప్పేసి వాళ్ళకి చెప్పిండే అనమాట. నేను ఇప్పుడు వీళ్ళకి కూడా చెప్తున్నావు దట్ 24 గంటలు ఇంట్లో మేకప్ చేసుకుంటేది. నో అట్లా కాదు. మీ గర్ల్ ఫ్రెండ్ అయినా మీ పిల్ల ఐ మీన్ మీ పెండ్లామైనా సరే ఎక్కడికైనా తీసుకోపోయినప్పుడు ఇలాంటి గన్నెట్లు వేయండి ఒక 4 అట్లా. అర్థమైందా? ఖుషి అవుతారు వాళ్ళు. సో అది ఈయన వచ్చి మిర్రర్ పెట్టించాడంట ఈ కాల్దాన్ సముద్రంలో. ఇది నేను నమ్మాలి. నమ్మేశాను గైస్, మీరు కూడా నమ్మేయండి. ఓకే ఇటేమో నా కోసం పెట్టించా, అటు నీ కోసం ఇటు నా కోసం. అందుకే మనకు 1 hour డిలే అయింది. యాక్చువల్లీ 1 hour డిలే అయింది. మేము రేపు 1 hour చెక్అవుట్ లేట్ చేస్తాం. అది ఆల్రెడీ ఒప్పుకున్నాడు. మనం మాట్లాడితే ఎవరైనా ఒప్పుకోవాల్సింది. ఓ నైస్. ఇగో అప్పుడు ఆడ ఒప్పుకోలేదు అనుకో అంట తగ్గేదేలే అంట. ఎట్లా అంటావు? ఇన్ఫాక్ట్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే పుష్ప భలే చేశాడు నిజంగా. లిటరల్ గా ఆ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ఐ మీన్ కాంప్రమైజ్ అయిపోయి సారీ చెప్పేసి కట్ చేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మొహం అద్దంలో చూసుకుంటాడు కదా, ఇదిరా అని అంటారు చూడు. అది బాగా నచ్చింది నాకు. బాగా ఎలివేట్ అయిన సీన్ అది. ఐ జస్ట్ లవ్ దట్ సీన్. వీళ్ళు కాంప్లిమెంటరీగా దే గివ్ us ఫ్రూట్స్. ఇవి మార్కెట్ లో కొనుక్కోవచ్చు. అలాంటి మాటలు మాట్లాడుకోగలదా. సో నెక్స్ట్ వచ్చేసి we have ఐటమ్స్. సో ఇక్కడ చాక్లెట్ లేస్ కుకీస్ ఇవన్నీ ఉన్నాయి. స్నిక్కర్స్. ఓకే ఇవన్నీ షాప్ లో కొనుక్కోవచ్చు గైస్. కానీ కాంప్లిమెంటరీ ఇస్తే అది ఒక ఆనందము. అక్కడ మెన్షన్ చేయలేదు. టోటల్ 9 ఐటమ్స్. ఓకే సో ఓకే 7up, మిరిండా, పెప్సీ అండ్ ట్రాపికానా. 5
సో గైస్ ఇవన్నీ మనకి బయట ఒక 50 to 200 300 లోపలే వచ్చేస్తాయి బట్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చేవి ఒక నిమిషం ఇందాక నువ్వు తిన్న లేస్ ప్యాకెట్ బయట 10 రూపీస్ 20 రూపీస్ ఇక్కడ 100 రూపీస్ కమ్ 100 రూపీస్ జస్ట్ ఇమాజిన్ లైక్ మిగతావి కూడా ఎంత ప్రైస్ ఉంటుందో ఇమాజిన్ చేసుకో అండ్ నీకు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ పెట్టించా ఫైవ్ కైండ్ ఇన్ఫర్మేషన్ చెక్ ఇట్ అవుట్ ఈయన మాట్లాడిన వాష్రూమ్ మాకొద్దు ఇది చూపిద్దాం ఒకసారి అంటే ఏదో చూపిస్తాను ఇవన్నీ రిఫిల్ చేసుకోవడానికి మళ్ళీ ఇస్తారు మనకు అంటే పళ్ళు తోముకోనికి వళ్ళు తోముకోనికి ఇవన్నీ ఇవన్నీ మన అంటే ఎక్కడైనా ఇస్తారు ఉంటాయి అన్నమాట అంటే ఎక్కడైనా ఇస్తారు చేసుకున్న తర్వాత ఇగో ఐకేలో చూసిన అర్థం నీకోసం సెపరేట్ గా పెట్టించా ఐకే నుంచి తెప్పించిన లిటరల్ గా సో ఇవి కాంప్లిమెంటరీ అంట మేము 95,000 పర్ డే కి పే చేసాము ఈ హోటల్లో ఇవి మాకు కాంప్లిమెంటరీ ఇచ్చారు ప్లస్ టాక్సెస్ ఇది మాకు కాంప్లిమెంటరీ ఇచ్చారు నాట్ ఈవెన్ 3,000 కూడా ఉండదు యాక్చువల్లీ కాల్దాన్ వాళ్ళు ఇది నా బ్లాగ్ గాని చూస్తే వాళ్ళు నన్ను తిట్టుకుంటారనమాట అయినా పర్లేదు నిజంగా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి నిజంగా 95 అనేది చాలా అంటే చాలా పెద్ద అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కరెక్ట్ యువర్ స్టేట్మెంట్ మన మిడిల్ క్లాస్ అని చెప్పి 95 అని చెప్తే అక్కడ మన సబ్స్క్రైబర్స్ గలీజ్ గా తిడతారు ఎందుకు 95 పెట్టిన తర్వాత మిడిల్ క్లాస్ అని ఏ లెక్కన అంటున్నావు రా అంటారు సరే ఈ రోజు అంటే యాక్చువల్లీ ఒక్క నిమిషం ఈ రోజు ఉండడం లేదు చచ్చిపోతామో తెలియదు ఆబ్వియస్లీ మనుషులకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి హై క్లాస్ ఏ క్లాస్ ఫ్యామిలీకి మన కోరికలు అనేది ఉంటది కదా ఆ కోరికలతోనే నువ్వు సర్ప్రైజ్ ఇచ్చి నువ్వే అంటున్నావు చూడు సారీ అట్లని కాదు కానీ మనం ట్రిప్స్ కోసము అప్పుడప్పుడు ఇలా కొంచెం కొంచెం డబ్బులు సేవ్ చేసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ కి ఫుల్ వర్క్ స్ట్రెస్ ఆ స్ట్రెస్ ఈ స్ట్రెస్ కి కొద్దిగా బయట రండి వన్ మోర్ థింగ్ పీస్ ఆఫ్ మైండ్ అన్నారు కదా అది నిజమే యాక్చువల్లీ వైఫ్ దగ్గర నుంచి కానీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి కానీ కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావాలి వాళ్ళు మనం సతాయించొద్దు అనేది ఇట్లా బయటికి తీసుకురండి అప్పుడప్పుడు నా కజిన్స్ కాల్ చేస్తున్నారు వీ హ్యావ్ టు యా నెక్స్ట్ ఈవెంట్ లో కలుసుకుందాం బాయ్ చలో బాయ్ చెప్పురా అమ్మా ఎంత తెగించారా ఎంత కొత్తగా పెళ్ళి అయితే మాత్రం వాట్ ఈస్ దిస్ బ్రో ఈ షేడ్ నేను చూడలేదు సార్ మీ దగ్గర Taking care of our life partner. సో స్వీట్ ఆఫ్ యూ We are in Kaldan Samudra. Hi Diksha. Hello. సో ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది చూడండి You can see that dancing. మామూలుగా లేదుగా సరే పదండి మనం ఫుడ్ తిందాం చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాం ఈ క్యాంటీన్ It's snack time. That's it guys. ఈయన చూడు ఫుడ్ మీద పడ్డాడు ఫుడ్ అని యాక్చువల్లీ పొద్దు నుంచి తినలేదు వావ్ సో స్వీట్ నా హస్బెండ్ చూడు ఎంత కేరింగ్ అంటే ఇద్దరికి వేస్తున్నాను ఇద్దరికి వేస్తున్నాడు అందుకని ఇలా వీడియో తీసినప్పుడు నీట్ గా వీడియో లేనప్పుడు అది చూపియాను నేను అది చూపియా సో ఫుడ్ నువ్వు కూడా అట్లా చేస్తావా ఏం కోరికరా నీకు అది అంటే అట్లా కాదు అట్లా డాన్స్ చేస్తావా అని అడిగిన నా దేహానికి తెచ్చుకొని మై హార్ట్ విల్ బ్లీడ్ ఇఫ్ యూ గెట్ హర్ట్ మరి ఎందుకు అలా అంటావు ఇలా అంటావు సరదా ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు లేదు అది గ్లాసులు పెట్టింది కదా ఇప్పుడు గ్లాసెస్ పెట్టారు గ్లాస్ పెంకులు పెట్టున్నారు చూడండి వ్యూ చూడండి వావ్ నైస్ ఎలా ఇది చిన్నప్పుడు ఏదో అనుకున్నాను కానీ సో వాట్ యు లైక్ మోస్ట్ బేబీ అంటే నేను వ్లాగ్ చేస్తే తిట్టాడు వ్లాగ్ చేసుకోవడానికి వచ్చావా లేకపోతే నాతో టైం స్పెండ్ చేయడానికి వచ్చావా అని నేను మీకు కూడా మెమోరీస్ షేర్ చేద్దామని చెప్పి యాక్చువల్లీ చెప్పిందే తను వ్లాగ్ చేయమని దాని అర్థం అది కాదు 5 నిమిషాలు కూర్చొని మాట్లాడరాదు అని చెప్పిన దాంట్లో ఏమైనా తప్పున్నా
మీకు చిల్కా గోరింకల్ని చూపిస్తా. ఇగో చిల్కా గోరింక 1, ఇంకో చిల్కా గోరింక అగో పోతున్నారు చూడండి. అగో గంట అయింది అలా అడిగి పోయి ఫోటోలు దిగుతున్నారు. వెళ్దాం. కానీ నా చిలక ఇక పట్టమ్మ చిలక. దిస్ ఇస్ ద నైట్ వ్యూ. యాక్చువల్లీ పూల్లో దిగుదాం అని అనుకున్నాను కానీ చాలా చల్లగా ఉంది గైస్. దిస్ ఇస్ ద వ్యూ యాక్చువల్లీ. సో నేను మీకు చెప్పానో నైట్ వ్యూ అది ఇదే. మార్నింగ్ కన్నా నైట్ వ్యూనే బాగుంటది ప్యాలెస్ లో. హాయ్ నన్ను దిగొద్దని చెప్పి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? సో సందీప్, where are we now? మహాబలిపురం. స్పెల్లింగ్ చెప్పు టక్కున. నువ్వు చెప్పగా వసు చెప్తుంది. MAHA మహా, BALLI బల్లి. బల్లి కాదు అది. PURI పూరి, RUM రమ్. రమ్ము. సరిపోయింది. సరిపోయారు అందరు కలిసి. నీకు ప్లేన్ గ్రౌండ్ ఇష్టమా ఇట్లా తుప్పలంటే ఇష్టమా శాండీ? ప్లేన్ గ్రౌండ్ ఇష్టమా తుప్పలంటే ఇష్టం? నాకు వసు అంటే ఇష్టం. ఆ రెండిట్లో నాకు కావాల్సిన ఆప్షన్ లేదు. లాస్ట్ టైం ఇక్కడ అయింది మనకి పెళ్ళి. పోయిన జన్మల నిజంగానే. నేను ఆడ కూర్చున్నా, నువ్వు ఈడ కూర్చున్నావు, పంతులు ఈడ కూర్చున్నాడు. నమ్మేవా? అదే పోయిన జన్మలు ఇదంతా. సో మన పెళ్లి కోసమే ఇదంతా కట్టించింది. నేను అప్పుడు రాజును అనమాట. పెళ్ళి అయింది చెలికెత్తాడు ఎవరినంటారు తెలుసా? పెళ్ళి అయిందే నీతోనే. రాణివి, నా రాజ్యానికి రాణివి కదా. ఇది కాదు, ఇది కట్టించా మండపం. జస్ట్ కస్టమైజ్ చేయించి కట్టించా నీకోసం. నీకోసమే శిల్పాలు చెక్కించా. కానీ ఏది చెక్కించినా నీ అంత అందంగా ఏది కనిపించదు. నీకు ఒక అద్భుతమైన ఏమంటారు దాన్ని థింగ్ చూపిస్తా. అద్భుతమైన థింగ్ చూపిస్తా. ఎనీ ఐడియా లేదు కదా? ఎక్కువ ఎవరు పిల్లలని ఇరిటేట్ చేయకండి. చేసి ఎట్లుంటుంది తెలుసా? ఇగో ఇట్లా ముఖం ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు. అలిగింది నా మీద, బట్ ఇట్స్ ఓకే. కోపంలో కూడా బాగా అనిపిస్తుంది. ఎవరోమా ఆమా రన్ ఓకేమా? పర్వాలేమ్మా, కుడుంగ పర్వాలే. ఎవడో అంట, ఎవడో ఎవలో. సో గేగులు దొరికినాయి అంటే ఇలాకి. ఎవరమ్మా? నర్పత్ పర్వాలమ్మా, ఓకేమ్మా. దీనికోసమే నీకు మహాబలిపురం తీసుకొచ్చింది నేను. సింగిల్ స్టోన్. అదైనా బుద్ధిగా ఇంత జాగలా అట్లా కూర్చొని ఉన్నది సంవత్సరాలు. నేను మాత్రం కూర్చుంటలేదు బుద్ధిగా, అంతే కదా? నువ్వు రియాక్షన్ ఇచ్చినావు కాబట్టి నేనని చెప్పినా, లేకపోతే నువ్వు అని చెప్తుండే నేను. సో ఇప్పటి వరకు చూసిన అన్నిట్లో అంటే ఏమైనా అనిపించిందా? ఈ రాళ్ళు రప్పలు చూస్తుంటే ఫస్ట్ టైం ఏమనిపిస్తలే? పురాతన కాలంది కదా, కొద్దిగా అది అలాగే ఉండిపోయి మంచి చూస్తుంటే కొంచెం వింటేజ్ లుక్ లాగా ఉంది. దానికోసమే ఇంత దూరం వస్తారు. వింటేజ్, ఓకే. పురాతనమైన రాళ్ళని కూడా వింటేజ్ అంటాం. ఓకే, ఫైన్, గుడ్. నిజంగానే కరెక్టే, నేనేం కాదంటలేను, సీరియస్ గానే. సో దీని చరిత్ర నీకు తెలుసా? వెళ్ళిపోతాడు, పారిపోతాడు. వయసు ఇట్రా. ఈ స్టోన్ ఇక్కడికి ఎలా వచ్చిందో, ఎవరు పెట్టారు అనేది కాదు. అది న్యాచురల్ గా ఫామ్ అయిందా, లేకపోతే న్యాచురల్ గా ఫస్ట్ నుంచి అక్కడే ఉందా అనేది ఎవరికి తెలియదు. సో అది కంప్లీట్ గా స్లోప్ లో ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కింద బేస్ వచ్చేసి చాలా తక్కువ స్పేస్ లో అది బేస్ లో ఉందన్నమాట. అది ఏదైనా స్లోప్ లో ఉన్నది మనం ఈజీగా పడేయచ్చు, తోస్తేనో ఏదో ఒకటి. సో 10 ఎనుగులు పెట్టి దాన్ని గుంజినా కూడా రాలేదండి. అది అర్థమైందా?
చేశారంట. దే ఈవెన్ ట్రైడ్. సో మన దగ్గర ఎలా అయితే కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడక దగ్గర ఆ లెవెల్ కి వాటర్ వస్తే యుగాంతం వస్తుంది అని అంటారు, ఇది పడిపోతే కూడా యుగాంతం అని అంటారు. అదొక మిత్ ఉంది ఇక్కడ, బట్ ఐ డోంట్ బిలీవ్ దట్. సో ఇది ఎప్పుడైతే దాని ప్లేస్మెంట్ మారుస్తుందో అప్పుడు యుగాంతం అంట. సో ఒకసారి ట్రై చేద్దామా? నేను ట్రై చేయనా? ఎస్, యుగాంతం రప్పేయడానికి. అందుకే చూడు, యూ కెన్ సీ దట్ జనాలు అందరూ తోసే పోజులు ఇస్తారు ఇక్కడ. మనకు కావాలంటే అక్కడ స్టోరీ కూడా ఉంటుంది, దాని స్టోరీ ఇక్కడ ఉంటుంది. ఇంగ్లీష్ లో ఉంది కింద. కృష్ణ బటర్ బాల్. కృష్ణాస్ బటర్ బాల్ ఈజ్ ఎ నేచురల్ monument. It is బేబీ అవేంది తెలుసా? శిల్పాలన్నీ ఒక రాయి మీద చెక్కారు. లేదు, అప్పట్లో వాళ్ళకు ఉండడానికి జాగా లేకపోతే వాళ్ళంతా పైకి ఎక్కిరు. అర్థమైందా? వాళ్ళంతా నిజమైన మనుషులు అప్పట్లో. వీళ్ళంతా ఇప్పుడు ఏదైతే శిల్పాలు ఉన్నాయో అయితే వాళ్ళకు ఉండడానికి జాగా లేకపోతే ఆ రాయి ఎక్కి కూర్చున్నారు అందరూ. సో ఒక ముని వచ్చి ఇది నా రాయి, నా రాళ్ళ మీద ఎట్లా కూర్చుంటారు మీరు, స్థావరం ఇలా చేసుకుంటారు అని చెప్పి శాపం ఇచ్చారు. శిల్పాలుగా మారిపోండి, యుగాంత కాలం వరకు విను యుగాంత కాలం వరకు ఇలానే ఉండిపోండి మీరు అని చెప్పేసి శాపం ఇచ్చారు. మహాభారత్ మొత్తం మహాభారత్ మొత్తం చెక్కారు. ఇంతసేపు నిజంగా నమ్మినావా? నమ్మినావు. ఇక కోతుల గురించి నీ గురించే చెప్పా. నేను మా ఇద్దరు అప్పట్లో మరి 2500 years బ్యాక్. అది నువ్వు నేను లేదు నేను అప్పట్లో నేను దేవుణ్ణి. మహాబలిపురంలో బల్లి ఎవరు? నేను నేను దేవుణ్ణి. నువ్వు బల్లి అయి ఉండొచ్చు బ్రో, నేను కాదు. నువ్వు బల్లి కాదు బ్రో, బలి చక్రవర్తి నువ్వు. అదే బలి చక్రవర్తి. హిస్టరీ చెప్పరా? ఎయిత్ సెంచరీలో కట్టినారు దీన్ని. దీన్ని కట్టింది ఆయన పేరు జయసింహ అని కూడా అంటారు. ఆయనని జయసింహ అని కూడా అంటారు. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ తో స్టోన్. నీకు అర్థమైంది కదా? అంటే మనం అంటే ఆ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. అట్లా అన్నమాట, అట్లా కట్టిరు దాన్ని. నాకు తెలిసిందే గీత దాంట్లో ఏమో మేల్ ఫీమేల్ అంటే ఇక నేనేం మాట్లాడతా. సో ఇది నా 5th time విజిట్ ఇక్కడికి, ఈ ప్లేస్. సో వెదర్ చాలా బాగుంటది ఇక్కడ. ఈ రోజు లక్కీలీ హ్యూమిడ్ లేదు. ఫస్ట్ వర్షం పడ్డా కూడా కొంచెం అట్లీస్ట్ హ్యూమిడ్ వస్తుంది. నా నోట్లో పెట్టకు. సో వర్షం పడ్డా కూడా హ్యూమిడ్ వస్తుంది, కానీ లక్కీలీ ఏం లేదు. మంచి బ్రీజ్ ఉందన్నమాట వెదర్. సో ఎలా అనిపించింది టెంపుల్? ఓకే, నాకైతే బయట నుంచి చాలా నచ్చింది. వెదర్ అంటే నేను కూడా కదా వెదర్ అంటే ఇంక్లూడ్స్ మీ. నేను కాదా వెదర్? పంచభూతాల్లో నువ్వు భూతం అని చెప్పాను నేను. భూతం అంటే అట్లా కాదు, పంచభూతాల్లో నువ్వు ఒక దానివి. నాకు అంటే నువ్వు లేనిది నాకు సృష్టి లేదు అని దాని అర్థం. ఎలా ఉంది వర్మ? ఎస్. సో ఎట్లుంది? ఇట్రా. సో అది షో టెంపుల్. చాలా 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 బాగుంది. వెదర్ చాలా బాగుంది, మంచి కోఆపరేటివ్ వెదర్. నీలానే కోఆపరేటివ్ వైఫ్ లాగా. సో అయ్యా నేను ఏమన్నా కోఆపరేటివ్ వైఫ్ అని అంటే మంచిదాన్ని అర్థం చేసుకుంటావు, అన్ని సతాయించవు, బంగారము ఏది చెప్పినా వింటావు, ఆ సెన్సెస్ లో అన్నా నేను. నీ మీద నీకే డౌట్ వస్తుందా?
డౌట్ వస్తుందా చెప్పు నీకు. సరేలేండి, మనము టెంపుల్కి వచ్చాం కాబట్టి ఆ టెంపుల్కి వెళ్ళి చూసేసి వద్దాము. చల్ అంత లేదు, అక్కడికి వెళ్తే నువ్వు ఇంత ఉంటావు. నేను ఇంతుంటా. ఇదే నేను చెప్పిన టెంపుల్. అట్నుంచి అవ్వదమ్మా, ఎక్కేది అట్నుంచి కదా. 8th సెంచరీ ఇది, ఇప్పట్లో కాదు. 8th సెంచరీ జయసింహ అని రాజుగారు అప్పట్లో ఆయన కట్టించారనమాట టెంపుల్ని. సో అది కూడా ఇంటర్లాక్ సిస్టమ్తో. అంటే నార్మల్గా స్టోన్స్ లాక్ అయితాయా? అవ్వవు కదా, అట్లా అన్నమాట. సో ఇప్పుడు పూజలు అందుకోవట్లేదు, దేవుడు చేస్తలేరు. శివలింగం ఉంటుంది నీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఐ గెస్ దా ఎండ్ నుంచి ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడు. ఎస్, అగో అదే శివలింగం. క్లోజ్ చేశారు, ఐ డోంట్ నో. ముందుకెళ్ళి